सक्तुमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ओम नमो गणपतये श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातन्तपोनिधिं। श्रीव्यासमहर्षये नमः। వశిష్ఠ మహర్షి ద్వారా జనక మహారాజు విన్నటువంటి తన ముత్తాతగారైనటువంటి వశిష్ఠ మహర్షి వద్ద నేర్చుకుని మనందరికీ కూడా కార్తీక మాస మహాత్మ్యాన్ని అలాగే పురాణ జ్ఞానాన్ని అందించినటువంటి వ్యాస మహర్షికి నమస్కారం చేసుకుంటూ మనం కార్తీక మాస మహాత్మ్యాన్ని చెప్పుకుంటూ ఉన్నాము. కార్తీక మాస మహాత్మ్యంలో ముఖ్యమైనటువంటి అంబరీష ఉపాఖ్యానంలోకి మనం వచ్చేసాం. ఈ అంబరీష ఉపాఖ్యానము మనకు శ్రీమద్ భాగవతంలో కనిపిస్తుంది. శ్రీమద్ భాగవతంలో 9వ స్కంధంలో 4వ అధ్యాయంలో ఉంటుంది అంబరీష ఉపాఖ్యానము. పూర్తిగా కార్తీక ఏకాదశి మరియు ద్వాదశుల యొక్క మహిమ, అంబరీషుడు ఏ విధంగా అయితే ఏకాదశి ఉపవాసం చేశాడో ద్వాదశి పారణ చేసే సందర్భంలో జరిగినటువంటి కథ ఏమిటి అని ఈ భాగవతం నుండి తీసుకున్నటువంటి కథే మనకు కార్తీక పురాణంలో కనిపిస్తుంది. నేను గతంలోనే చెప్పాను, కార్తీక పురాణం అంతా కూడా కల్పితము అని ఎవరైనా అన్నారు అనంటే కనుక వాళ్లకు అంతగా జ్ఞానం లేదనే అర్థము, లేదా వాళ్ళు పూర్తిగా పరిశీలించలేదు అని మాత్రమే అర్థము. కార్తీక పురాణంలో మనకు కనిపించినటువంటి ప్రతి కథ కూడా వివిధ పురాణాల నుండి తీసుకున్నటువంటిది అని. ఆ కథలలో ఏమైనా చిన్న చిన్న కల్పితాలు చేసే పుస్తకాలు వ్రాసి ఉండొచ్చు, కానీ కార్తీక మాస మాహాత్మ్యమే కల్పితము అని చెప్పడం చాలా తప్పవుతుంది. అందువలన ఆయా కథలు మూలం ఎక్కడున్నాయి అని చూసుకుని నేను అందులో ఉన్న విధంగానే చెబుతూ ఉన్నాను. అందులో భాగంగా ఇప్పుడు మనం అంబరీషుడు యొక్క కథను చెప్పుకుంటూ ఉన్నాము. నాభాగుడు అని గొప్ప చక్రవర్తి, ఆ నాభాగ చక్రవర్తి యొక్క కుమారుడే అంబరీషుడు. అంబరీషుడు గొప్ప భగవంతుడి భక్తుడు, మహావిష్ణువుకి గొప్ప భక్తుడు. ఆయన ఎంతటి పుణ్యాత్ముడంటే ఎప్పుడూ ఏ విషయంలో అయినా సరే తిరుగులేదు అని చెప్పేటటువంటి ఒక బ్రాహ్మణుడి శాపం ఏదైతే ఉందో ఆ బ్రాహ్మణుడి శాపం కూడా అంబరీషుణ్ణి ఏమీ చేయలేకపోయింది. దానికి కారణం ఆయనకు ఉన్నటువంటి విష్ణు భక్తే అని చెబుతూ ఉండగా శుక మహర్షి పరీక్షన్ మహారాజు అడుగుతూ ఉన్నాడు, ఓ శుక మహర్షి, అంబరీషుడు రాజర్షి, బుద్ధిశాలి. నేను ఆయన కథను వినాలనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే తిరుగులేని బ్రాహ్మణ శాపం కూడా ఆయన్ని ఏమీ చేయలేకపోయింది కదా, అందుచేత ఆయన కథ నాకు చెప్పండి అని కోరాడు. అప్పుడు శుక మహర్షి చెబుతూ ఉన్నాడు, అంబరీషుడు ఎంతో భాగ్యశాలి. ఆయన 7 ఖండాలతో కూడినటువంటి భూమిపై సాటిలేని ఐశ్వర్యవంతుడుగా వెలిగాడు. తరగని సంపదను కలిగి ఉన్నాడు. మానవులకు మిక్కిలి దుర్లభమైనటువంటి గొప్ప ఐశ్వర్యము, రాజభోగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయనకి. ఆ సర్వమంతా కూడా మాయా అని, కల వంటిది అని అంబరీషుడు భావిస్తూ ఉండేవాడు. చూడండి ఎంత గొప్ప విషయమో. సంపదలు ఉన్న వాళ్ళకి కన్ను మిన్ను కానదు. అధికారము, సంపద ఈ రెండూ ఉన్నాయనుకోండి, ఇంక చెప్పేదేముంది. అయినప్పటికీ కూడా అంబరీషుడు అలా ఉండేవాడు కాదు. ఇదంతా కూడా అశాశ్వతమైనది, ఇది కేవలం స్వప్నం మాత్రమే, ఆ యొక్క పరబ్రహ్మ పరమాత్మ మాత్రమే శాశ్వతము అని భావిస్తూ ఉండేవాడు. ఏ సంపదల కోసమై మానవుడు పాపాన్ని చేసి నరకానికి పోతున్నాడో ఆ సంపదలు ఆరిపోయే దీపం వంటివి అనేటటువంటి వివేకాన్ని కూడా కలిగి ఉన్నవాడాయన. వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు ప్రాప్తో భావం పరం విశ్వం ఏ నేదం లోష్టవత్ స్మృతం. అంబరీషుడికి భగవంతుడైన వాసుదేవుని యందు, ఆయన భక్తుల యందు ఎంతో ప్రేమతో కూడినటువంటి భక్తి ఉండేది. అంటే కేవలం భగవంతుడి యందు భక్తి మాత్రమే కాదుట, భగవంతుడి భక్తుల యందు కూడా అతనికి చాలా ఆప్యాయత ఉండేదిట, చాలా అభిమానం ఉండేదిట. అంతటి భక్తి కలవాడికి ఈ జగత్తు మట్టి బడ్డలాగా విలువలేనిదిగా కనిపించింది. ఆ అంబరీషుడు తన మనస్సును శ్రీకృష్ణుడి పాదపద్మాలయందు, వాక్కులను శ్రీహరి యొక్క గుణాలను వర్ణించటంలోనూ, చేతులు రెండింటినీ కూడా
శ్రీహరి మందిరాన్ని శుభ్రపరచటంలోనూ, పుష్పాలను కోయటం మొదలైనటువంటి పనుల్లోనూ, చెవుల్ని శ్రీహరి యొక్క గాథలను వినటంలోనూ లగ్నం చేశాట. అతనుకు ఉన్నటువంటి శరీర అవయవాలన్నీ కూడా మహావిష్ణువు కోసమే ఉపయోగిస్తూ ఉండేవాడు, భగవంతుడి కోసమే ఉపయోగిస్తూ ఉండేవాడు. ఆయన తన కళ్ళను మోక్షాన్ని అనుగ్రహించే శ్రీహరి యొక్క ఆలయాలను దర్శించటంలోనూ, చర్మాన్ని శ్రీహరి భక్తుల ఆలింగనము స్పర్శాదుల్లోనూ, ముక్కును హరి పాదాలయందు గల తులసి పరిమళాన్ని ఆస్వాదించటంలోనూ, నాలుకను హరికి సమర్పించినటువంటి నైవేద్యాన్ని రుచి చూడడంలోనూ లగ్నం చేస్తూ ఉండేవాడు. తన పాదాలు రెండింటినీ కూడా హరిక్షేత్రాలను చేరటం కోసం తలను పరమేశ్వరుడైనటువంటి శ్రీహరి పాదాలకు నమస్కరించడంలోనూ లగ్నం చేస్తూ ఉండేవాడు. అంటే అంబరీషుడు తన యొక్క ప్రతి శరీర అవయవాన్ని కూడా కేవలం భగవంతుడి కోసమే ఉపయోగించేవాడు. అంత గొప్ప భక్తుడు అని మనకు అర్థమవుతున్నది. భోగ్య వస్తువుల పట్ల ఏమాత్రమూ కూడా కోరిక లేక వాటిని కేవలం శ్రీహరి సేవకు మాత్రమే ఉపయోగిస్తూ ఉండేవాడు. భోగ్య వస్తువులు అనంటే కనుక ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు కావచ్చు, పట్టు పీతాంబరాలు కావచ్చు, బంగారాలు, మణులు, అలాగే రత్నాలు ఇవన్నీ కూడా కావచ్చు, అలాగే గొప్ప గొప్ప రథాలు కావచ్చు, ఇవన్నీ భోగ్య వస్తువులు. బంగారు కంచాలు, వెండి కంచాలు, బంగారు పాత్రలు, ఈ విధంగా భోగ్య వస్తువుల్ని వేటిని కూడా ఆయన తనకు తాను అనుభవించడం కాకుండా భగవంతుడికి మాత్రమే సమర్పిస్తూ ఉండేవాడు. ఇటువంటి సేవ చేయటంలో గొప్ప కీర్తి గల శ్రీహరి భక్తులే ఆయనకు ఆదర్శమయ్యారు. అంబరీషుడు ఈ విధంగా సర్వస్వము ఆత్మరూపమే అనే భావనను సర్వకాలాల్లోనూ కలిగి ఉన్నాడు. ఏదో ఒకసారి వచ్చి ఒకసారి వెళ్ళిపోయేటటువంటి భగవద్భక్తి కాదు ఇది. సర్వకాలాల్లోనూ కూడా అదే భావనతో ఉండేవాడు. సర్వకాలాలు భక్తుడే ఆయన. కేవలం పండగ వచ్చినప్పుడు భక్తి కాదు, లేకపోతే వారం వచ్చినప్పుడు భక్తి కాదు, లేకపోతే మాసం వచ్చినప్పుడు భక్తి కాదు. ఎల్లప్పుడూ కూడా అంబరీషుడు ఇదే విధంగా ఉండేవాడు. అందుకే అంత గొప్ప భక్తుడు అని అంటారు. తాను చేసే కర్మలన్నింటినీ కూడా యజ్ఞపురుషుడైనటువంటి శ్రీహరికే సమర్పించేవాడు. ప్రకృతికి అతీతుడు, ప్రత్యక్షాది ప్రమాణాలకు అందనివాడు అయినటువంటి శ్రీహరి యందు నిష్ఠగల వేదవేత్తలను ఆయన ఆశ్రయించి వారి ఆదేశాలను అనుసరిస్తూ ఈ భూమిని పరిపాలించాడు. సరస్వతీ నది ఒడ్డున విశాలమైనటువంటి ధన్వా అనే ప్రదేశంలో అంబరీషుడు అనేక అశ్వమేధాది యాగాలు చేసి యజ్ఞేశ్వరుడైనటువంటి మహావిష్ణువుని ఆరాధించాడు. ఎంతో సంపదను ఖర్చు పెట్టి ఆ యజ్ఞాల్లోని అన్ని భాగాలు కూడా పరిపూర్ణాలు అయ్యేట్లుగా చేసి భూరి దక్షిణలను ఇచ్చాడు. వశిష్ఠ మహర్షి, అసితుడు, గౌతముడు మొదలైనటువంటి గొప్ప గొప్ప మహర్షులు ఆ యజ్ఞాలను శ్రద్ధగా నిర్వహించారు. ఆ యజ్ఞంలో సభాసదులు, ఋత్విక్కులు, ప్రజలు మంచి వస్త్రాలను ధరించి దేవతలతో సమానమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటూ ఉండేవారు. ఈ యొక్క ఋత్విక్కులు, అలాగే సభాసదులు, మహర్షులు వీళ్ళంతా కూడా కనురెప్ప కూడా వేస్తూ ఉండేవారు కాదుట. అంబరీషుడు యాగశాలలో, అంబరీషుడు ఉన్నటువంటి చోట వీళ్ళెవరూ కూడా కనురెప్ప ఆర్పకుండా చూస్తూ ఉండేవారు. నేటి రోజుల్లో మనం అంటాం చూసారా, ఏదైనా అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు కన్ను రెప్పార్పకుండా చూశాడ్రా అని అంటూ ఉంటారు. అదేవిధంగా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి గొప్ప గొప్ప క్రతువుల్ని సభాసదులు, ఋత్విక్కులు వీళ్ళంతా కూడా కన్ను రెప్పార్పకుండా చూస్తూ ఉండేవారు. అదేవిధంగా అంబరీషుడు ఇచ్చుకున్నటువంటి ఆ యొక్క దానాలు, వస్త్రాలు, బంగారాలు, మణులు ఇవన్నీ కూడా ధరించి రెప్పపాటు కూడా లేకపోవడం వల్ల వాళ్ళంతా కూడా దేవతలతో సమానంగా భాసిస్తూ ఉండేవారట. ఎందుకు అనంటే దేవతలకు అనిమిషులు అని పేరు ఉన్నది. అనిమిషులు అనంటే కనుక కన్ను రెప్ప వేయని వారు దేవతలు అని. దేవతలకు ఉండేటటువంటి ప్రత్యేక లక్షణాల్లో కన్ను రెప్ప వేయకపోవడం కూడా ఒకటి. ఈ విషయం మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నళ దమయంతుల కథను మనం చూసినప్పుడు ఈ యొక్క విషయం మనకు అర్థమవుతుంది. దమయంతి దేవిని వరించడానికి అష్టదిక్పాలకులు కూడా వచ్చేస్తారు. అందరూ దిక్పాలకులందరూ కూడా నలమహారాజులాగానే మారిపోయి వచ్చేస్తారు. దేవతలు కామరూపులు కదా, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలరు. దమయంతీదేవి యొక్క సౌందర్యాన్ని చూసి ఆమెను వరించాలి అని దిక్పాలకులు కూడా నలమహారాజు రూపంలోనే వచ్చేసారట. కానీ దమయంతి మాత్రం నలమహారాజును మాత్రమే ఇష్టపడింది. అందరూ ఒకలాగే ఉన్నారు. అప్పుడు నలమహారాజును ఏ విధంగా గుర్తుపట్టాలి అని దమయంతికి అర్థం కాలేదు. అప్పుడు అమ్మవారిని ఆమె ప్రార్థించింది. అప్పుడు అమ్మవారు చెప్పింది, ఓ దమయంతి, దేవతలందరూ కూడా అనిమిషులు, వాళ్ళు కన్ను రెప్ప వేయరు.
కావున నలమహారాజు అనిమిషుడు కాదు, ఆయన మానవుడే కదా. కావున ఎవ్వరైతే కనురెప్ప వేస్తారో అతనే నలమహారాజు అని నువ్వు గుర్తించవచ్చు అని చెప్పింది. ఆ విధంగా నలమహారాజును గుర్తించి ఈ యొక్క దమయంతి వరించింది. ఆ విధంగా అనిమిషులు అని దేవతలను పిలుస్తారు. ఈ యొక్క అంబరీషుడి యొక్క యాగశాలలో ఋత్విక్కులు, సభాసదులు, మహర్షులు అందరూ కూడా దేవతల్లాగానే కనిపిస్తూ ఉన్నారట. ఆయన రాజ్యంలోని ప్రజలు శ్రీహరి యొక్క లీలల్నే విని గానం చేస్తూ ఉండేవారట. దేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి స్వర్గాన్ని కూడా వారు లెక్క చేయక హరిభక్తితో ఆనందిస్తూ ఉండేవారు. మోక్షాన్ని ఇచ్చేటటువంటి శ్రీహరినే ఆత్మరూపంగా భావిస్తూ ఉండేవారు, దర్శిస్తూ ఉండేవారు అంబరీషుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడాను. ఆ ఆత్మానందం ముందు వారికి విషయభోగాలు అతి తక్కువగా ఉండేవి. సిద్ధపురుషులకు కూడా దుర్లభాలైనటువంటి పెద్ద పెద్ద భోగాలు కూడా వారిని ఆకర్షించలేకపోయాయి. అంబరీషుడు ఈ విధంగా భక్తితో స్వధర్మాన్ని ఆచరించి శ్రీహరిని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. ఆయన మెల్లమెల్లగా సంసారమందలి ఆసక్తులన్నింటినీ కూడా విడిచిపెట్టాడు. ఇల్లు, భార్య, సంతానము, బంధువులు, గొప్ప ఏనుగులు, రథాలు, గుర్రాలు, సైన్యము, తరిగిపోనటువంటి రత్నాలు, ఆభరణాలు, ఆయుధాలు, వస్త్రాలు మొదలైనవి, అంతంలేని కోశాగారాలు, ఇవి అన్నీ కూడా మిథ్య అనే దృఢమైనటువంటి నిశ్చయాన్ని అంబరీషుడు కలిగి ఉన్నాడు. అంటే ఇందాక చెప్పాను చూసారా, కేవలం భావ వైరాగ్యం కాదు, అలాగని అప్పుడప్పుడు వచ్చేటటువంటి నైమిత్తికమైనటువంటి వైరాగ్యం కూడా కాదు, నైమిత్తికమైనటువంటి జ్ఞానం కూడా కాదు. సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆయన అదే విధంగా ఉండేవాడు. భగవంతుడిపై అంతటి అపార నమ్మకం, అనన్యమైనటువంటి భక్తి భావాన్ని కలిగి ఉన్నందుకు శ్రీహరి సంతోషించి, మహావిష్ణువు సంతోషించట తన యొక్క సుదర్శన చక్రాన్ని అంబరీషుడికి ఇచ్చేశాట, అనుగ్రహించాట. ఆ చక్రం శత్రువులకు భయాన్ని కలిగించి భక్తుల్ని రక్షించేది. అంటే అంబరీషుడికి ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, అంబరీషుడి పైకి దాడికి వచ్చారనుకోండి, అంబరీషుడేమీ యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన విష్ణు పూజ చేసుకుంటూ కూర్చుంటే చాలు, సుదర్శన చక్రం వెళ్ళి శత్రువులతో యుద్ధం చేస్తుంది. ఆ విధంగా మహావిష్ణువే సాక్షాత్తుగా సుదర్శన చక్రం ఇచ్చాడు. సుదర్శన చక్రాన్ని ఎవ్వరు ఎదిరించగలరు, మనందరికీ తెలుసు. కావున ఆ విధంగా వీరుడైనటువంటి ఆ అంబరీషుడి భార్య కూడా ఆయనలాగానే సాధ్వీమణి, ఉత్తమ శీలం గల ఆమెతో కలిసి ఆ అంబరీషుడు సంవత్సర కాలం కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ద్వాదశి వ్రతాన్ని చేశాట. కార్తీక మాసంలో వ్రతం పూర్తి కావచ్చింది. చివర్లో ఆయన 3 రోజులు ఉపవాసం చేశాడు. ద్వాదశి నాడు యమునా నదిలో స్నానం చేసి మధువనంలో శ్రీహరిని అర్చించాడు. స్వామిని సామ్రాజ్య పట్టాభిషేక విధితో అభిషేకించాడు. అంటే ఆయన స్థాయికి తగ్గట్లుగా స్వామిని అర్చించాడు. ఆ అభిషేకం సకల సామగ్రులతో సమృద్ధిగా ఉంది. తరువాత ఆయన భక్తితో తన అంతఃకరణాన్ని శ్రీహరిపై నిలిపి వస్త్రాలు, ఆభరణాలు, గంధము, మాలలు, అర్ఘ్యము, ఉదకము మొదలైనటువంటి సకల ద్రవ్యాలతోనూ కూడా శ్రీహరిని పూజించాడు. తరువాత సర్వజ్ఞులు, సర్వము సిద్ధించిన వారు, మహాత్ములు అయినటువంటి బ్రహ్మవేత్తలకు భక్తితో పూజలు చేశాడు. ఆయన ముందుగా బ్రాహ్మణ శ్రేష్ఠులకు రుచికరమైనటువంటి, పుష్టికరమైనటువంటి ఆహారాన్ని పెట్టాడు. తరువాత సాధు స్వభావం కలవి, పుష్టికరమైనవి, దూడలతో కూడినవి అయినటువంటి 60 కోట్ల ఆవులను ఆ వేదవేత్తలకు దానం చేసి వారి ఇళ్లకు పంపించాడు. ఇక్కడ మనకు అంబరీషుడు తెలియజేస్తూ ఉన్నాడు, భాగవతం తెలియజేస్తూ ఉన్నది, వ్యాస మహర్షి తెలియజేస్తూ ఉన్నది ఏమిటి అనంటే కనుక, గోదానం చేయండర్రా అనంటే కనుక పాలు ఇవ్వనిది, ఒట్టిపోయినది, దూడ లేనటువంటిది, అనారోగ్యంతో ఉన్నది, ఈ విధంగా మంచి గోవు కానిది, అంటే అంతగా ఉపయుక్తం కానటువంటి గోవుల్ని దానం చేయకూడదు. సర్వశ్రేష్టమైనటువంటి గోవునే మనం దానం చేయాలి అని మనకిక్కడ అంబరీషుడు చెబుతూ ఉన్నాడు. ఆ విధంగా గొప్ప గొప్ప గోవుల్ని 60 కోట్ల గోవుల్ని దానం చేశాట, వారి ఇళ్లకు పంపించాడు. ఆ సంఖ్య ఏమిటండి, మరీ ఎక్కువగా ఉంది. 60 కోట్ల గోవులు ఆయన ఎక్కడ పెట్టగలిగాడు, ఎక్కడ దానం చేయగలిగాడు, ఎవరు తీసుకున్నారు, ఇదంతా కూడా విడ్డూరంగా ఉంది అనంటే కనుక మనం ఇందాకనే చెప్పుకున్నాము. అంబరీషుడు 7 ఖండాల వరకు వ్యాపించి ఉన్నటువంటి సమస్త భూమండలానికి కూడా చక్రవర్తి. కేవలం ఒక దేశానికో, ఒక ఖండానికో, ఒక చిన్న రాష్ట్రానికో కాదు, మొత్తం భూమండలానికి అధిపతి అయినటువంటి అంబరీషుడు వద్ద అన్ని గోవులు ఉండడం కానీ, ఆ గోవుల్ని కాచుకోవడానికి స్థలం కానీ, దానం చేయడం కానీ,
పెద్ద విషయం కానే కాదు, దృష్టిలో పెట్టుకోవాలి. ఆ గోవులు ఎలా ఉన్నాయట అంటే ఆ గోవుల కొమ్ములకు బంగారము, గిట్టలకు వెండి తొడగబడి ఉన్నాయట. పైన చక్కని వస్త్రాలు, మెడలో గంటలు అలంకరించబడి ఉన్నాయి. పాలు పితికే గిన్నె మొదలైనటువంటి సామగ్రిని వాటితో పాటుగా కూడా ఆయన సమర్పించాట. అన్ని కోట్ల గోవులు ఇచ్చేస్తే అయిపోయిందా, మిగిలినటువంటి వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే కనుక అన్నిటితోనూ కలిపే ఆయన గోదానం చేశాడు. నిజానికి గోదాన విధి ఇలాగే ఉంటుంది. పాల సమృద్ధి కలది, దూడతో ఉన్నది, పుష్టి గలది అయినటువంటి గోవును దానం చేసినప్పుడే దాత యొక్క అంటే దానం చేసినటువంటి వ్యక్తి యొక్క కోరికలు తీరుతాయి. అప్పుడు వేదవేత్తలు దక్షిణలను పొంది తృప్తి చెంది వ్రతం పరిసమాప్తి అయినది కనుక భోజనం చెయ్యమని రాజుకు అనుమతిని ఇచ్చారట. ఆ విధంగా ఆయన ద్వాదశి రోజున అంటే ఏకాదశి వ్రతం పూర్తి చేసుకున్నాడు. ద్వాదశి రోజున మొత్తం దానాలన్నీ కూడా చేసుకున్నాడు. ఇక ద్వాదశి పాలన చేయవచ్చయ్యా నువ్వు మహారాజా, చేయి అని బ్రహ్మవేత్తలందరూ కూడా అనుమతించారు. వారి అనుమతి ప్రకారం అంబరీషుడు భోజనం చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇంతలో పూజ్యుడు గొప్పవాడు అయినటువంటి దుర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు, అతిథిగా వచ్చాడు. వెంటనే అతిథిగా వచ్చినటువంటి వాడు మహావిష్ణువుతో సమానం కాబట్టి ఎదురేగి స్వాగతం పలికి కూర్చోపెట్టి భోజనానికి ఆహ్వానించాడు. చాలా సంతోషించాడు దుర్వాసుడు. త్వరలో నేను మధ్యాహ్న సంధ్యావందనం భోజనం చేసుకుని తొందరలోనే వచ్చేస్తాను, కాసేపట్లో వస్తాను అని చెప్పి నదీ తీరానికి వెళ్ళాడు. యమునా నదీ తీరానికి వెళ్ళాడు. నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని పరబ్రహ్మను ధ్యానిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు దుర్వాస మహర్షి. ఇంతలో ద్వాదశ ఘడియలు దాటిపోతూ ఉన్నాయి. అంబరీషుడు దుర్వాసుడు వస్తాడు, ఆయనకు భోజనం పెట్టి తాను చేద్దాము అని ఎదురు చూస్తూ ఉంటే దుర్వాసుడు ఇంతకీ రాడు అంతకీ రాడు. ద్వాదశి ఘడియలు దాటిపోతే కనుక ద్వాదశి పాలన విఫలమైపోతుంది. తద్వారా ఏకాదశి వ్రతం పూర్తిగా నిష్ఫలమవుతుంది. ద్వాదశి ఘడియలు వెళ్లకుండానే భోజనం చేయాలి ఆ యొక్క ఉపవాసం చేసినటువంటి వ్యక్తి. దుర్వాస మహర్షి వస్తే ఆయనకు భోజనం పెట్టి ఈయన భోజనం చేద్దాం అనుకుంటే దుర్వాస మహర్షి రాలేదు. ఆయనకు భోజనం పెట్టకుండా ఈయన ఎలా చేస్తాడు? అతిథికి భోజనం పెట్టకుండా భోజనం చేయకూడదు కాబట్టి దుర్వాసుడు వచ్చేంత వరకు ఎదురు చూద్దాం అనుకున్నాడు. ఎదురు చూస్తున్నాడు కానీ ఎంతకూ రాలేదు. ద్వాదశ ఘడియలు దాటిపోతూ ఉంటే మహర్షులందరినీ కూడా సలహా అడిగాడు ఏమి చేయాలి అని. మహర్షులెవ్వరికీ కూడా ఏం చెప్పాలో పాలుపోలేదు. అంబరీషుడు కూడా స్వయంగా జ్ఞానం ఉన్నవాడే, అంటే ధర్మజ్ఞానం ఉన్నవాడే కాబట్టి, ధర్మశాస్త్రాలు తెలిసిన వాడే కాబట్టి చిట్ట చివరికి ఏం చేశాడు అని అంటే ద్వాదశి ఘడియలు దాటకుండా కొంచెం మంచినీళ్లు ఆచమన రూపంలో తీసుకుంటాను, తద్వారా ద్వాదశి పాలన చేసినట్టు అవుతుంది. ఏమీ ఘన పదార్థాన్ని తీసుకోవటం లేదు కాబట్టి దుర్వాసుడు రాకుండా భోజనం చేసినట్టు కూడా అవ్వదు అని భావించి ఆచమనం చేశాడు. కొంచెం మంచినీరు తాగాడు. ఇంతలో దుర్వాస మహర్షి వచ్చాడు. తరువాత ఏం జరిగింది అని మనం తరువాతి అధ్యాయం కార్తీక పురాణంలో చెప్పుకుందాం. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.